చంద్రుడు బలహీనపడడానికి కారణం అమావాస్య ఉంది కదా. అమావాస్య నుండి 8వ రోజు అంటే అష్టమి అంటారు. అంటే ఇది అమావాస్య నుంచి 8వ రోజు అది అష్టమి. దీనిని శుక్లాష్టమి అని కూడా అంటారు. శుక్లాష్టమి నుంచి పౌర్ణమి వరకు అంటే పౌర్ణమి తర్వాత మరో అష్టమి కూడా వస్తుంది. అది కృష్ణ అష్టమి. కృష్ణపక్షంలో వస్తుంది గనక అది కృష్ణాష్టమి. అంటే మీ జాతకంలో ఆ చంద్రుడు శుక్లాష్టమికి కృష్ణాష్టమికి మధ్యలో ఉన్నవాడైతే ఆ చంద్రుడికి బలముందని అర్థం. లేదు అంటే బలం లేనటువంటి చంద్రుడు. మీకవన్నీ అక్కర్లేదు. మీకలాంటి భావనలు కలిగినా, మనసులో మనోవ్యాధి ఉందని తలచినా మీకు చంద్రుడు నీచ స్థితిలో ఉన్నట్టే. దీనికి మానసమిత్ర వటకం అనే ఔషధమే ఉంది. అదేవిధంగా మానసమిత్ర హోమం అనేది కూడా ఉంది. మానసమిత్ర వటకంలో వాడేటువంటి ఔషధాలతో హోమం చేయటం ద్వారానే దీనికి దానికి దీనిని మందులా వాడతాం. దీనిని మంత్ర